ఇప్పుడు ఇక్కడ ఉన్నానంటే నమ్మలేకపోతున్నాను. ఈ క్షణం కోసమే ఎన్నో రోజుల నుంచి వెయిట్ చేస్తున్నాను. థ్యాంక్ యూ మిమ్మల్ని కలిసినందుకు. నేను బల్లగుద్ది మరీ చెప్పగలను, నా సర్వీసెస్ మీ ఆర్గనైజేషన్ కి అద్భుతంగా పనికొస్తాయి. నాకు తెలుసు. మిమ్మల్ని కలిసే ముందు లాబీలో హస్తమదనం చేసుకుంటూ దొరికిపోవడం కొంచెం ఇబ్బందిగానే ఉంది. ఐఎమ్ సారీ. అంటే హల్క్ లాంటి మొరటి చేతులతో ఆనందాన్ని పొందుతున్నప్పుడు, అంటే కిందకి చూసి గట్టిగా ఊపిరి పీల్చి చేతిలోకి తీసుకుని అనంత లోకాల్లో తేలిపోతూ ఉంటే ఓకే, థ్యాంక్ యూ. కాళ్ళ కట్టినట్టు మీకు అర్థమైతే చాలు. మీరు ఎగ్జాక్ట్లీ దేనికోసం ఇక్కడికి వచ్చారు? నేను ఇక్కడికి ఎందుకు? ఓకే, నాకు తెలుసు. నేను దేన్ని సీరియస్ గా తీసుకోను. నాకంతా జోకే. కానీ నాకు మంచి మనసుంది. దాంతో గొప్పగా ఏదన్నా చేయాలి. నేను సాధించి తీరాలి. నేను నా గర్ల్ ఫ్రెండ్కి నేనేంటో నిరూపించుకోవాలి. అంటే అసలు ముఖ్యమైన విషయాలన్నీ మీకే చెప్పేస్తున్నాను. ఇంతకీ మీ మెయిన్ బాస్ ఎప్పుడు వస్తారు? మెయిన్ బాస్? అవును, ఆయన వస్తే మళ్ళీ ఫస్ట్ నుంచి చెప్పాలి కదా. అంటే ఇక్కడ ఈ సమయంలో నేనే బాస్ కాదు? అవును, నేనే మెయిన్ బాస్. ఇప్పుడు ఈ మీటింగ్ కి అంటే తను ఈ చిన్న చిన్న మీటింగ్స్ కి రావడం, గెస్ట్ గా కూడా మీటింగ్స్ చెప్పాక చిన్న చిన్న వాటికని. చిన్నవా? మీరు తన పర్సనల్ డ్రైవర్? అంటే మేబీ చాలా మందికి తెలియని విషయం, నా కెరీర్ స్టార్ట్ అయింది స్టోన్ స్టాక్ దగ్గర డ్రైవర్ గా. నా పనితనం చూసి నన్ను సెక్యూరిటీ హెడ్ చేశారు. అదే సెక్యూరిటీ. ఓకే, ఇకపోతే నీ రెజ్యూమ్ చూస్తుంటే ఏదైనా టీమ్ లో మెంబర్ గా పనిచేసిన ఎక్స్పీరియన్స్ గురించి ఏమీ రాయలేదు. నువ్వు దాని గురించి ఏం చెప్పాలనుకున్నావు? అంటే అది నాకు ఎక్స్పీరియన్స్ ఉంది. నేను స్పెషల్ ఫోర్స్ లో ఉన్నాను. తర్వాత టీమ్ లీడర్, ఇంకా ఫౌండర్ ఎక్స్ ఫోర్స్ కి. కానీ మా టీం అంతా మట్టి కొట్టుకుపోయింది ఒక మిషన్. ఎగ్జాక్ట్లీ ఏం జరిగింది? పోలీసులు ఏమో గ్రావిటీ వల్ల అని చెప్పారు. నిజం చెప్తాను, మన మధ్య ఉంచు, వాళ్ళని ఆడియన్సే చంపేశారు. ట్రోలింగ్ వల్ల చచ్చిపోయారు. నాకు మాటలు కట్ చేస్తున్నట్టున్నారు. ఫెయిల్ చేస్తారేంటి? నాకు ఒక్క అవకాశం ఉంటే నేను అవెంజర్ అవ్వాలి. నన్ను ఒక్కసారి అవెంజర్ చేయండి. ఎందుకు అవెంజర్ అవ్వాలనుకుంటున్నావు? మీరే చూస్తున్నారుగా. వీళ్ళంతా బెస్ట్ ఆఫ్ ది బెస్ట్. వీళ్ళు ఏం చేసినా క్రేజీగా ఉంటుంది. నాకు అవెంజర్ అవడం అవసరం. నా గర్ల్ ఫ్రెండ్ కి నేను ఏదో చేసి చూపించాలి. నేనేం చేసినా తనకు అస్సలు నచ్చట్లేదు. నేను మారి నా టాలెంట్ ని సరైన కారణానికి వాడకపోతే నన్ను వదిలేస్తుంది. ఆ విషయంలో నేను దాన్ని తప్పట్లేను. అవెంజర్స్ అంటే ఒక ప్రత్యేకమైన సూపర్ హీరోస్, అంతేగాని అలా టప్పగా కాస్ట్యూమ్స్ వేసుకొని ఫైటింగ్లు చేసేవాళ్ళు కాదు. ప్రజలు మమ్మల్ని భక్తితో ఆరాధిస్తారు. పిల్లలు మమ్మల్ని చూసి నేర్చుకుంటారు. ఇంకా మమ్మల్ని అంటున్నారు మీరు? అవెంజర్ అన్న విషయం నాకు తెలియదే. వాళ్ళ పక్కనే ఉంటాను కదా టెక్నికల్లీ. అయితే మీ సూపర్ పవర్ ఏంటి? వాళ్ళ కార్లు పార్క్ చేయడమా? ఐఎమ్ సో సారీ. నాకు నోటి తోలి ఎక్కువ, టెన్షన్ అది ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకెప్పుడు ఇలా జరగదు. అసలు విషయం కొద్దామా ప్లీజ్? ఇంతకు ముందే నువ్వు చెప్పావు కదా అవెంజర్ గా అవ్వాలనుంది, ఎందుకంటే ఏదో అవసరం ఉందని. అవును, చాలా అవసరం. అవెంజర్స్ వాళ్ళ సొంత అవసరం కోసం ఏ పని చేయరు. ప్రజలకు ఏది అవసరమో ఆ పని చేస్తారు. డిఫరెన్స్ అర్థమైందా నీకు? అర్థమైంది. ప్లీజ్ మిస్టర్ హోగన్. కానీ నా మిగిలిన జీవితం అంతా ఒకే జాబ్ లో ఒకే చోట కొట్టించుకోలేను. మై గాడ్, నించున్నారంటే ఇది మనం నిలబడాల్సి ఉంటాయి. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏంటంటే నువ్వు ఎక్కువ ఎత్తుకు ఎగరాలని చూస్తున్నావు. మనకి ఎంత సాధ్యమో అంతే ఎగరాలి. రైట్? నీ మంచి మనసు నీ మాటల ద్వారా తెలుస్తుంది. ఎవరు పడితే వాళ్ళు ప్రపంచాన్ని రక్షించలేరు. అలానే నేను హ్యాపీగా లేనా? రైట్? నేను ఎక్కడ ఉండాలో అక్కడే ఉన్నా. నువ్వెక్కడ ఉండాలో తెలుసుకో. నువ్వు టచ్లో ఉండు. ఏమైనా ఉంటే చెప్తాను. ఓకే, గుడ్ లక్. కార్తీ, వెళ్ళి బిర్యానీ తినాలి. నీ రియాక్షన్ తో ఆకలి దంచుతోంది. కిస్ చేస్తావు? నాకు నిజంగా అవుతా? సరే.